బ్రతుకుటకు, నీ కృపయేసయ్యా నేనుండుటకు, నీ దయవలనేనయ్యా నే బ్రతుకుటకు. నీ కృప లేకుంటేనే నేనేమైపోదును, నీ కృప లేకుంటేనే నేనేమైపోదును. నీవుంటే చాలయ్యా నా మంచి యేసయ్యా, నీవుంటే చాలయ్యా నా మంచి యేసయ్యా. నీ కృప యేసయ్యా నేనుండుటకు, నీ దయవలనేనయ్యా నే బ్రతుకుటకు. గడచిన కాలమంతా నన్ను నీవు చూచావు, నా కన్నీరునంతా నాట్యముగా మార్చావు. గడచిన కాలమంతా నన్ను నీవు చూచావు, నా కన్నీరునంతా నాట్యముగా మార్చావు. నీకు అసాధ్యమైనది ఇలా లేనే లేదయ్యా, నీ మేలులతో నా హృదయం నింపావయ్యా. నీకు అసాధ్యమైనది ఇలా లేనే లేదయ్యా, నీ మేలులతో నా హృదయం నింపావయ్యా. నీ కృప లేకుంటేనే నేనేమైపోదును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మే నెల 7, 8, 9 తేదీల్లో జరుగుతున్న చూసెంటో సర్ సెమినార్కి మీ అందరినీ ప్రభు పేరట ఆహ్వానిస్తున్నాము. ఈ సెమినార్లో మనమందరము కలిసి దేవుని రాజ్యమును గురించి, దేవునితో సహవాసము కలిగి ఉండుటకు ఇది గొప్ప అవకాశం. మేము వచ్చుచున్నాము, మీరు కూడా కలిసి రావాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాము. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు చూసెంటూ సార్ సెమినార్కి బయలుదేరుతున్నాము. మార్గ మధ్యలో స్నాక్స్ తినడానికి ఈ విధంగా ఆగాము. ఆర్మూర్ నుండి సన్నీ, అలాగే సన్నీ టీం, దోమకొండ నుంచి మా టీం సభ్యులందరూ వచ్చాము. ఈ విధంగా మధ్యలో స్నాక్స్ తీసుకుంటున్నాము. హాయ్ చెప్పండి అందరూ, హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి నాన్న, హాయ్ చెప్పండి. సర్విత్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు డాడీ. రాజ్యము రాజ్యము బిల్డర్స్ అంటే కట్టువారు, లేబర్స్, మేస్త్రి, బేల్దార్ పని ఏదైనా సరే రాజ్యాన్ని కట్టేటోళ్లను తయారు చేసే కార్యక్రమం ఇది. స్తోత్రం కలుగును గాక. ఈరోజు రాజ్యము అని దేనిని అంటారు? రాజ్యం కావాలంటే ఏం కావాలి? రాజ్యం గురించిన అవగాహనను ప్రభువు మొట్టమొదటిసారిగా తన శిష్యులకు తెలియజేశాడు. ఆయన క్రైస్తవులను చేయలేదని నేను చెప్పాను. తర్వాత వారిని ఏం చేశారంటే వారిని శిష్యులుగా చేశారు. మనం క్రైస్తవులు కాదని నేను నమ్ముతున్నాను. ఎంతమంది ఏకీభవిస్తాను?
మనం యేసు ప్రభుకు శిష్యులము ఇప్పటి కూడా ఒప్పుకుంటలేరండి. 270 సార్లు ఉందండి శిష్యులని. క్రిస్టియన్స్ అని జస్ట్ 3 సార్లే. 3 సార్లు దాని నుంచి పట్టుకొని ఉన్నాం చూడు, దాన్ని మతపరమైన ఆలోచన అంటారు. మనకు తెలియకుండానే క్యాస్ట్ మన జీవితంలో ఏ విధంగా ఆపాదించబడ్డదో మతము కూడా ఆ విధంగా మన జీవితంలో ఆపాదించబడ్డాడు. కానీ దేవుడు తన ఉద్దేశంలో తన ప్రజలతో ఆయన చేసుకున్న నిబంధన ఏంటంటే రాజ్య స్థాపన అని. ఏంటండి? రాజ్యమును కట్టడానికే దేవుడు ఉద్దేశించాడు. ఇంకో విషయం చెప్పాలంటే రాజ్యముల గురించే సమస్త ప్రవక్తలతో ఆయన పలికించాడు. స్తోత్రం కలుగును గాక. ఎక్కడ పంపించారయ్యా అంటే యేసు ప్రభు కంటే ముందు ఒంటె చర్మం ధరించుకొని అడవిలో ఉండి ఒక ఆయన వచ్చాడు. ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడు? ఆహా, దానికంటే ముందు ఓ సర్ప సంతానమా. ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా రౌండ్ అప్ చేయబడి ఉన్నామేమో, రౌండ్గా మన చుట్టూ సమస్యలు ఉన్నామేమో. మనకి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఇంటర్నల్ డిప్రెషన్, మెంటల్ టార్చర్, ఇలాంటివి ఎన్నో మనం ఫేస్ చేస్తూ రౌండ్ అప్ చేయబడుతున్నామేమో. బట్ రిమెంబర్ వన్ థింగ్, దట్ God have authority over circumstances. నీ పరిస్థితుల మీద దేవునికి అధికారం ఉంది. ఆయన వాటన్నిటి నుంచి కూడా నిన్ను విడిపించగల సమర్థుడు. నమ్మిన వారు ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తారా? హల్లెలూయా. మా తాతయ్య కూడా, అంటే మా డాడీ తెలంగాణ ప్రాంతానికి రావడానికి గల కారణం మా చిన్న తాతయ్య, మా చిన్న నాన్నమ్మ వాళ్ళ హస్బెండ్. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి ఉద్యోగం కలిగిన వ్యక్తి రిజైన్ చేసి తెలంగాణ ప్రాంతానికి వచ్చి పని కదా, దేవుని పనిని వ్యర్థం చేస్తున్నావా, నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మంచి కాన్సెన్స్ దయచేదేవా. ఎందుకంటే 2 చేతులు సిలువ చాపింది, తన ప్రాణాన్ని విడిచింది నీకోసం నా కోసమే కదా. ఎందుకైనా అంత బాధపడాలి? ఎందుకైనా ఆయన సింహాసనాన్ని విడిచి నీకోసం నా కోసం రావాలి? ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. మాట్లాడి మా జీవితానికి కావాల్సిన మమ్మల్ని కాచి కాపాడుకొని నీ రేఖల కింద తండ్రి ఇదిగో తంబేసే చెప్పబడిన వాక్యం ద్వారా తంబేసే మేము ఫలించబగి దయచేయండి తండ్రి. ఏదో వాక్యం చెప్పారు తండ్రి, దాని ద్వారా తంబేసే ఫలించు వృక్షాల వల్ల ఉండబాగి దయచేయండి తండ్రి. తండ్రి ఏదైతే ఫలమీయని వృక్షమో అది అన్నవుతుంది నీకేమన్నా తెలుస్తున్నాం తండ్రి. ఈ యొక్క వృక్షం తండ్రి వేసేయ ఈ యొక్క ఫలించే భాగ్యం మాకు ఇవ్వండి, నీకేమన్నా తెలుస్తున్నాం. గారు కాస్త ఈసారి దుర్భాషలు మాట్లాడుతూ మీదికి రావడం జరిగింది. మా శిష్యుడు బండు లేకపోతే చెప్పులతో కొట్టే స్థితికి వచ్చింది. అంటే దేవుడు ఏది చేస్తున్నాడు అన్న దాన్ని నేను ఆత్మీయంగా నేర్చుకుంటున్నాను. దేవుడు తన పరిచర్య కొరకు మనల్ని సిద్ధం. ఒక మామూలు వ్యక్తిగానే మీతో మాట్లాడాలి అనుకో,
శిష్యునిగా ఎవరు చేస్తారు? అర్థమవుతుందండి నా భాష? నేర్చుకునేవాడు శిష్యునిగా చేస్తారు. శిష్యునిగా చేసే వ్యక్తిని ఏమంటారు? శిష్యుడు అంటారు. అంతే కదా? వెనక ఒక సామెత ఉంది. పరమానందయ్యకి ఎంతమంది శిష్యులు? 12 మందికి పరమానందయ్య గారు ఒక పని చెప్పారు. ఏమని చెప్పారు? చాలా ఉన్నది. ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్తాను. గుండు పిన్నిస్ తీసుకురమ్మంటే వీళ్ళు ఏం చేశారంటే 12 మంది అడవికి పోయి పెద్ద మొద్దును కొట్టుకొని దానికి గుండు పిన్నిస్ పెట్టుకొని దాన్ని మోసుకొని వచ్చారు. అప్పుడు పరమానందయ్య గారు అడిగారంట, ఎక్కడదా గుండు పిన్నిస్ అంటే ఆ మొత్తుకుంది చూడండి అన్నారట. అంటే చిన్న పిన్ను తీసుకురావడానికి 12 మంది ప్రయాసపడ్డారు. ఎక్కడికి వెళ్ళారు? అందులో ఒక్కడు తెలివిపరుడు అయ్యి ఉండి ఒక్కడు పోయి తీసుకొని వస్తే సరిపోతుంది. ఇది పిన్. యేసయ్యానికి వందనాలు. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆయన నీ జీవితంలో ప్రవహిస్తే నువ్వు పాపం చేయవు. నీ మనస్సాక్షి ప్రతి క్షణం నీతో మాట్లాడుతుంది. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఒకవేళ లోతులాగా నువ్వు వీక్ కాన్షియన్స్తో ఉన్నావా, నీకు పాపం అని చేసినా నువ్వు దాని నుంచి బయటికి రాకపోతే ఒకసారి దేవుని అడుగుతావా? ఓ బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింప. మంచి మనస్సాక్షినివ్వండి అయ్యా. ప్రకృతి మీద అధికారం కలిగిన దేవా, ఏదైతే మాకు అడ్డుగా ఉందో ఆ పరిస్థితులన్నిటి నుంచి మమ్మల్ని విడిపించండి. శరీర రుగ్మతలు, మానసిక బాధ, వేదన, కృంగుదల ఈరోజు మమ్మల్ని ఏలుతుంటే నజరేయుడైన యేసు నామమున నీవు ఇచ్చిన అధికారం ద్వారా విడుదలను మేము పొంది ఉన్నామని నమ్ముచున్నామయ్యా. పాపములో నుండి మంచి మనస్సాక్షి ద్వారా మమ్మల్ని తప్పిస్తున్నందుకై స్తోత్రం. నీ కృపకి వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్.
ప్రభావముతో నింపబడును గాక. అయ్యా నా ఎముకలలో అగ్ని అయ్యా ప్రవహించును గాక తండ్రి. ఆనాడు ఇర్మీయా ఇచ్చినట్టుగా దేవా నా ప్రతి ఒక్క బాడీ సెల్స్ లో కూడా తండ్రి అయ్యా నీ అభిషేకము చేత నింపబడును గాక. చప్పట్లు కొడుతూ దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు ఎందుకు లేని వారము ఎందుకు పనికిరాని వారము తండ్రి మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు మీకు వందనాలు స్తుతించాలి. ఇటు రీతిగా నేను స్తుతించడానికి ప్రభు మీ నామాన్ని గణపరచడానికి అందరూ పంపిస్తామండి.
మీకు ఒక చిన్న విషయం చెప్తా. ఒకసారి పక్కన వారి వైపు చూడండి. చూడండి అన్న, తిరగకండి చెప్పలేదు. చూడండి, అట్లా చూస్తా ఉండండి. అబ్బాయిలని, అమ్మాయిలను. లేకపోతే ఆ మీటింగ్ ఆ పాస్టర్ గారు అరేంజ్ చేశారు. ఒక్క సూపు కలిసింది, మా సూపు మారింది. అయ్యా, ఇది దైవ చిత్తమే అని మనం వచ్చి సాక్ష్యం చెప్పారు. ఉన్నారా? అందుకొరికి అమ్మో చాలా కేర్ఫుల్ ఉండాలి. 21 years గా పరిచయంలో ఉన్నా, 21 సంవత్సరముగా. ఆట కాదు, ఎన్నెన్ని గేములు చూశానో నేను, ఎన్నెన్ని స్కీములు చూశానో, ఎన్నెన్ని స్కాములు చూశానో నేను. ఉన్నారా? ఉండక స్తోత్రం వినుడుగాక. మీరు అందరు పీకే కిడ్స్ కదా, మీరంతా పీకేస్ కదా, అందరికీ తెలుసు బాగా. కాంటెంట్ కాదు, స్పెషల్ కిడ్స్. ఒక 2 minutes, నా టైం ఎంతో తెలియదు కానీ ఒక 2 minutes ఆడి పాడి స్తుతించి దేవుని వాక్యం. ఇన్ని రోజులు ఆ పొక్కినుడు ఇక పక్క తెలంగాణ భాషలోకి వస్తాయి. ఉన్నారా? I was in Chiluguluripeta for 8 years. I did ministry in Chiluguluripeta. అందుకొరకు ఆంధ్ర లాంగ్వేజ్ తెలంగాణ లాంగ్వేజ్ రెండు మిక్స్ అయి ఉంటాయి నా భాష. ఉన్నారా? బేసిక్లీ
ఆమె తమిళ్, మై వైఫ్ ఇస్ మలయాళీ. హల్లెలూయా. ప్రేమ వివాహమా? కాదు కాదు, ఇట్ ఈస్ అరేంజ్డ్ బై గాడ్. హల్లెలూయా. ఆమె ఎవరో తెలియదు, నేను ఎవరో తెలియదు ఆమెకి. ప్రైజ్ ది లార్డ్. ఉన్నారా పోయారా? ఉంటే స్తోత్రం, పోతే హల్లెలూయా. యేసయ్యా